మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడడని వారు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్య వెంట చేరి, మళ్ళీ నోట్ చేయండి, ఇంపార్టెంట్ వర్క్ వెళ్ళిన వారి పేర్లేమో రాయలేదు, కానీ ఈవిడ పేరు మాత్రం రాస్తున్నాడు. ఎవరి పేరండి? పైగా రాహాబు అని రాస్తే బాగుండు. ఏమని రాస్తున్నాడు చెప్పండి? వేశ్య అని రాస్తున్నాడు. రాహాబు అని రాసే పేరుకి వేశ్య అని ఎందుకు తగిలించాడు? తన లైఫ్ ఎలా ఉందో సొసైటీలో మనకు చూపించడానికి రాశారు. ఆ టైంలో వాళ్ళ విగ్రహారాధికులు, ఆ టైంలో ఆమె గుర్తింపు లేదు, ఆ టైంలో కానాను తెగ చెందిన, ఆ టైంలో ఆమెకు గౌరవమే లేదు. ఆమె పగలంత బహిరంగంగా తిరగలేదు. ఆమె పగలు జీవించేది తక్కువ, రాత్రులు జీవించేది ఎక్కువ. అందుకే ఆ టైంలో తన పేరెందుకు దేవుడు లేపుతున్నాడు తెలుసా? తనకు ఆ పేరుకి అసలు గౌరవమే లేదు. చరిత్రలో దేవుడు తనకి గౌరవం ఇవ్వాలనుకున్నాడు. చరిత్రలో దేవుడు తనకి గౌరవ మర్యాదలు, ఇదిగో ఒక పెద్ద పీట, ఒక వేశ్య కొరకు దేవుడు యెహోషువ గ్రంథంలో ఒక అధ్యాయమే రాయించాడంటే నేర్చుకోవలసిన పాఠాలు ఏవో ఉన్నాయి ఆమె జీవితం. ఒకటి కాదు, ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు రాశాడు. బలమైన మాట తన చుట్టూ చొప్పిస్తున్నాడు. ఇదిగో వాళ్ళ పేర్లు రాయలేదు, ఈవిడి పేరు ఎందుకు రాస్తున్నాడు? పేరు లేదా ఊర్లో ఆమెకి, గౌరవం లేదా ఊర్లో ఆమెకి, గుర్తింపు లేదా ఊర్లో ఆమెకి. గుర్తింపు లేని, పేరు లేని ఆమె ఇంటికి దైవ చిత్త ప్రకారమే ఇద్దరు మనుషులు వెళ్ళారు. ఆ రోజులు అనేవారట, బహుశా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారంటే, బహుశా చాలా మంది అనుకుంటారు బహుశా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారంటే, ఆ రోజుల్లో ఆమె వేశ్యవృత్తే కాదు, కాస్తంత చెప్పండి భోజనం వాటిలో కూడా నడిపేదని టాకు కొన్ని వివరణలో. అందుకే ఎక్కడికి వెళ్ళినా డౌట్ వస్తుంది. ఆమె ఇంటికి వెళ్తే ఒకవేళ చూసిన ఏమనుకుంటారు? ఎవరో వచ్చారు, భోజనాలకు వచ్చారు అనుకుంటారు. ఎవరో వచ్చారు, ఇంకా విటుడు అనుకుంటారు, ఏదో ఒకటి అనుకుంటారు. ఇలాంటి వ్యూ అనుకుంటారని బహుశా వెళ్ళి ఉంటారు. కానీ ఆల్ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగానే పనిచేస్తుంది. ఎవరిది? ఎరుగోవద్దు. ఎవడో కొత్త వాళ్ళు వచ్చారు, అబ్బాయి ఏగులు వారట, మన ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి మన దేశాన్ని ఎలాగైనా సరే పట్టేయాలని చూస్తున్నారు. ఆ కొత్త వాళ్ళు ఎవరో కాదు, పేర్లతో సహా, అంటే దేశం పేరుతో సహా చెప్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలుకి తెగ చెందిన వారని అంచనా వేసేస్తారు. వచ్చారు, ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. 2వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. 2వ వచనం, దేశమును ఏగు చూసుటకు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను ఎలుపులకు తీసుకొని రమ్ము, వారి ఈ దేశమంతటిని వేగు చూసుటకే వచ్చిరా నేను. మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాసిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు ఎలుపలకు వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. బాగా వినండి, నిజం చెబుతుందా అబద్ధం చెబుతుందా చెప్పండి? అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పే ఆవిడ్ని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడండి? అసలు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? అబద్ధం ఆడకూడదు. దేవుని యొక్క శాసనాల్లో ఒక శాసనం అడుగడుగునా కనిపించింది, అబద్ధము ఆడకూడదు. మరి అబద్ధం ఆడుతున్న దేవుడు నీవుడిని ఎందుకు మెచ్చుకున్నాడు? చాలా మంది లాజికల్ ఉపయోగించి ఆ రోజు రాహాబు అని వేశ్య అబద్ధం అన్నప్పుడు దేవుడు ఆమెను క్షమించలేదా, చేర్చుకోలేదంటే నువ్వు వేశ్యవా అని అడుగుతున్నాను నేను. ఒక విషయాన్ని నువ్వు అప్లై చేసుకున్నప్పుడు అన్ని అప్లై అవుతాయి, గుర్తుపెట్టుకో. నేను అడుగుతున్నాను, ఆమె అబద్ధం ఆడింది కనుక నేను అబద్ధం ఆడతానంటే నీ మీదకి ఏ రాజు వచ్చాడు దండయాత్రకి? మిల్లుని ఆక్యుపై చేయడానికి పాకిస్తాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? మీరెందుకు దాన్ని అప్లై చేసుకుంటున్నారు అంటే ఆవిడ అబద్ధం ఆడింది కనుక అయినా ఆవిడని అప్లై చేసుకోవడం ఏంటి? ఆవిడ ఒక అన్యరాలు, అప్పటికి ఆవిడకి ఇంకా పూర్తి విశ్వాసం. బాగా వినండి, ఆవిడ పూర్తిగా దేవుణ్ణి పూర్తిగా విశ్వసించి ఇజ్రాయెల్లో కట్టబడిన స్త్రీ కాదు. ఇంకా అరకొర జీవితం ఉంది దానికి, వేశ్యవృత్తి జరిగిస్తుంది. ఇంకా తన జీవితాన్ని ఎక్కడి వరకు మాదిరిగా తీసుకుంటావు? అబద్ధాల మాదిరి అంటే నీకు బైబిల్ ఎలా చెప్పాడు? ఏమని చెప్పాడు చూడ, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. ఏంటట? అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయదు. అబద్ధాలు ఆడేవాడిని దేవుడు నశింపచేస్తే, బాగా వినాలి, మరి ఈవుడిని ఎందుకు నశింపచేయలేదు? అబద్ధాలు ఆడేవాడిని వదలగా అబద్ధాలు ఆడేవాడిని నశింపచేస్తారు. చాలా మందిని గమనించండి, చిన్న విషయాలకి అబద్ధాలు ఆడేస్తారండి. చిన్న విషయాలకి
చీటికి మాటికి అబద్ధాలు, ప్రతి దానికి అబద్ధాలు. అరే దీనికి అబద్ధం అవసరం లేదన్న దానికి కూడా అబద్ధం. అలానే అవసరం ఉన్న దానికి ఆడమని కదా, ఒకటంటే ఒకటి అంటారు. దేనికి అవసరం లేదు, ప్రతి దానికి అబద్ధం 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 అబద్ధం. మరో మాట గమనించాడు, యెహోవా తన ప్రజలను అబద్ధాల ద్వారా రక్షించుకునే చేతగాని దేవుడు కాదు. మరలా గమనిక యెహోవా అబద్ధాల ద్వారా తన దాసులను రక్షించుకునే చేతగాని అబద్ధాల దేవుడు కాదు. అసలు అబద్ధాల ద్వారా తన ప్రజలను రక్షించుకోవాల్సిన అవసరం యెహోవాకు లేదు. ఆయన అవసరమైతే శత్రువులు గుండెలు అదిరిపోయేలా ఎర్ర సముద్రాన్ని సీరేస్తాడు, ఎరుకో గోడల్ని పడగొడతాడు, సూర్యచంద్రుల్ని ఆపేస్తాడు, తన ప్రజల్ని కాపాడడానికి అవసరమైతే వర్షం పడకుండా నిలిపేస్తాడు, సముద్రం మీద నడిచొస్తాడు, సముద్రాన్ని అదుపు చేస్తాడు, ఎలా అయినా మార్చగల. అలాంటి ఆయనకి ఇంత శక్తి సంపన్నత కలిగిన వాడికి, సార్వభౌమ అధికారం కలిగిన వాడు, ఒక ఆడది, ఒక స్త్రీ లేదా ఒక తల్లి, ఒక వ్యభిచారి ఆమె అబద్ధం ఆడితే వేరే గుడ్డమ్మ నీ అబద్ధం వల్ల నా పిల్లలు బతికారు అంటాడా? నువ్వు ఆడిన అబద్ధమే, నేను ఆడిన అబద్ధమే, ఎవడవాడిన అబద్ధమే, అబద్ధమే. ఇక అబద్ధంలో నీతి లేదు. ఈ నీతిని బట్టి అబద్ధాన్ని కొట్టేయడానికి లేదు. అబద్ధం ఆడకూడదు. బైబుల్ ఇంకా క్రొత్త నిబంధనలో చెప్పాడు, ఏమని చెప్పాడు? మీ మాట అవునంటే అవును, ఇంకేరే మాట మాట్లాడకండి. తెలుసు అంటే తెలుసు, తెలియదంటే తెలియదు. దొంద అర్థం చెప్పుకో. కొంతమంది మొండు తిన్న పాములాగా, నోట్లో మొండు తిన్న పాములాగా ఏం చెప్పరు, ఏదో చెప్పు మాకు. తెలివితేటలు అయ్యి అని అడుగుతున్నాను, తెలివితేటలు అయ్యి ఏదో ఒకటి చెప్పు. నువ్వు అన్నా కూడా అబద్ధమే. నేను మళ్ళీ చెప్తున్నాను, అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడడానికి వీల్లేదు. మరి అబద్ధం ఆడిందిగా ఈవిడ. ఎందుకు? దేవుడు తన అబద్ధాన్ని లెక్కల్లోకి తీసుకోలేదు, ఆమె విశ్వాసాన్ని లెక్కల్లోకి తీసుకున్నాడు. ఏమని నమ్మింది? ఆమె మాట్లాడుతున్న మాట చూడండి, రెండవ అధ్యాయం 9వ వచనం నుండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశము నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తీ దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్ర నీరుని ఎలాగ ఆరిపోజేసినో, యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేతురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. కింద వచ్చును, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. వినినప్పుడు బాగా వినండి. ఈమె ఏమి బలంగా నమ్ముతుందో తెలుసా? యెహోవాను గూర్చిన సంగతులు విన్నది, అంతే. ఇప్పుడు ఒక మాట తగిలించవచ్చండి. చూసిందా ఎర్ర సముద్రం పాయలవడం? చూడలేదు, విన్నది, అంతే. శత్రువులు ఎలా ఒరిగిపోయారో చూసిందా? విన్నది. ఆమె చాలా బలంగా నమ్మిందట. ఎంత బలంగా? చూసి నమ్మే వారి కన్నా ఇశ్రాయేలు చూశారు, ఎర్ర సముద్రం పాయలవడం చూశారు, అరణ్యంలో రాలారు. చూసిన వాళ్ళే నిలబడలేదు. వచ్చిన వారు ఎంతమంది అయ్యంటే ఆ తరంలో 2 తప్ప చూసిన వారు మెజారిటీ 99% అరణ్యంలో రాలిపోయారు. చూసిన వాళ్ళు రాలిపోయారు. చూడని తల్లి బలంగా నమ్ముతుందంట, యెహోవా గొప్పోడు అని. మనసుకుండే రోగం ఏంటో తెలుసా? మనసుకుండే రోగం మన కళ్ళ ముందు అన్నీ జరిగితే మనకి ఎదవగారాపం ఎక్కువైపోద్ది. అందుకే విలువ ఎదురుగున్న వాళ్ళకన్నా చెప్పండి దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. దేవుడు రోజు అన్నం పెట్టి, దేవుడు రోజు నీళ్లు పెట్టి, దేవుడు రోజు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తే వీళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయి దేవుని లోకు కట్టారు. వీళ్ళు నీళ్ళు ఇస్తావా, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? అన్నం పెడతావా, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? మాంసం ఇవ్వా మోజెస్? బుత్తాలు వాళ్ళ బురకెక్కలేదు. ఎవడైతే ఉన్నాడో మాగోగు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఎలాంటి రాజులు అంటే క్రూరులు, మనుషులను భయంకరంగా చంపుతారు. అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని సిటికేసినట్టు చంపేశారే మీరు. ఇలాంటి వండర్స్ వాళ్ళ ముందు జరిగితే చూసిన వాళ్ళందరూ బలంగా నమ్మలేదట. విని బలంగా నమ్మేసింది. దేవుడు తనలో ఇష్టపడింది ఏంటో తెలుసా? తాను బలముగా నమ్మింది. చూసి నమ్మే వారి కన్నా చెప్పండి, చూడక నమ్మిన రాహాబు దేవునికి నచ్చింది.